నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎక్కడా కూడా త్రాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా త్రాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆర్మూర్లో కాంగ్రెస్ బిఎల్ఏలు సూపర్వైజర్ల సమన్వయ సమావేశం. పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, జిల్లా నుడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్. పీఆర్సీ అమలుతో సహా పలు డిమాండ్ల సాధన కోసం ఆర్మూర్లో విద్యుత్ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీలతో నిరసన. వేల్పూర్ మండలం పడగల్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన భద్రత మన బాధ్యతపై అవగాహన కల్పించిన నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. ఎక్కడా కూడా త్రాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా త్రాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో త్రాగునీటి సరఫరా, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పెంపుదల తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన జలాశయాలైన నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, త్రాగు, సాగునీటి అవసరాలకు అవి ఏ మేరకు సరిపోతాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేకించి త్రాగునీటిని ఏమాత్రం వృధా చేయకుండా, భవన నిర్మాణాలు వంటి ఇతర అవసరాలకు మళ్లించకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఎక్కడైతే త్రాగునీటిని వృధా చేస్తే బాధ్యులకు జరిమానాలు విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని నివాస ప్రాంతాలకు ప్రజల అవసరాలకు సరిపడా రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరిరఘు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శాలువాలతో సన్మానించారు. అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మగ్గాల పనితీరును పరిశీలించి చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, చేనేత సహకార సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క చేనేత రంగంలో గత ప్రభుత్వం ఎలక్షన్లు నిర్వహించక ఈ యొక్క వ్యవస్థని కుంటుపరిచే విధంగా వ్యవహరించిన శీలందరూ కూడా మీకు అందరూ కూడా తెలుసు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ గతంలో 29 మందికి 50 వేల చొప్పున మాఫ్ చేయాల్సిన వ్యవస్థ నుండి సుమారు 10 మందికే మాఫీ అయిందని చెప్పి తెలిసింది. 19 మంది నేను ఆల్రెడీ లిస్టు తీసుకొని మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఆ 50 వేల రూపాయలు 19 మందికి మాఫీ చేపించే విధంగా పనిచేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తూ తప్పకుండా ఈ రంగాన్ని ఆర్మూర్ పట్టణంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా నేను కూడా నా వంతుగా కృషి చేస్తానని, మళ్ళీ మనం పూర్వ వైభవం చెన్నారవి గారి మరియు వాళ్ళ టీం సభ్యుల ద్వారా మళ్ళీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ సమస్య ఉన్నా చెప్పండి, తప్పకుండా నా వంతుగా మంత్రుల దగ్గర పోదాం, ఏడీ గారి దగ్గర పోదాం, తప్పకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, చేనేత వస్త్రాలది చాలా గొప్ప పేరున్నటువంటి వ్యవస్థ. చాలా మంది చేనేత కళాకారులు ఇక్కడ నుంచి ఇక్కడి వస్త్రాలకు చాలా ఇక్కడెక్కడ ప్రదేశాల్లో చాలా పేరుంటుంది. కానీ ఈ మధ్య దీనికి సంబంధించిన శాఖ కానీ పట్టించుకోకపోవడం కనుమరుగైపోయింది. ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేనేత కళాకారులకు పెద్దపీట వేస్తా ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన్న ద్వారా మీ యొక్క పరిశ్రమను మళ్ళీ పూర్వవైభవం తేవడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు మరి రవికుమార్. ఆయనకు మా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పిప్రి గ్రామంలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో విద్యార్థినులకు ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాల దుష్పరిణామాలు, సైబర్ నేరాల నివారణ, షీటింగ్ సేవలు మరియు మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చట్టాలను గౌరవిస్తూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. అలాగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రత కోసం షీటింగ్ సేవలను నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.
एग्जाम टाइम आने वाली फाइट चलेगा ये फेस्टिवल करने को करते मार्क्स होते అది కూడా ఆపరేషన్ లో అది ఎక్కువ చాలా కోడి తక్కువది మార్కెట్ లో బయట చిన్న ఉద్యోగానికి బీటెక్ చదివిన వాళ్ళు వస్తుంది జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఆపరేషన్ తక్కువ ఉంది మీరు ఎంత ఆపరేషన్ తక్కువ అంటే మీకు బేసిక్గా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే మీరు అన్నీ నేర్చుకోవాలి ఇది మంచి అవకాశం లెర్నింగ్ స్టేజ్ మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు ఈ కంట్రోల్ ఉంటుంది మీరు ఆలస్యం టైం కానీ ఏం ప్రెషర్ ఉండదు ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గోనెల హరి రఘు శ్రీ జగన్నాథ రథయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఈ రథయాత్ర పెర్కిట్ హనుమాన్ ఆలయం నుండి బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు పడాల్ భరత్, శ్రీకర్, శ్రీను, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ రథయాత్ర పెర్కిట్ హనుమాన్ ఆలయం నుండి బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుంది. కావున ఈ భక్తి కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. హరే కృష్ణ. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో మైనర్లు వాహనాలు నడపకుండా నిరోధించేందుకు రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు ద్విచక్ర లేదా 4 చక్రాల వాహనాలు నడిపేందుకు అనుమతించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 199A ప్రకారం వాహన యజమాని లేదా సంరక్షకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. 25,000 రూపాయల వరకు జరిమానా, జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ను 1 సంవత్సరం పాటు రద్దు చేయటం వంటి చర్యలు ఉండవచ్చునని పేర్కొన్నారు. అదనంగా నేరానికి పాల్పడిన మైనర్కు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరాదని నిబంధన కూడా వర్తిస్తుందని వివరించారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ఈ మధ్య కాలంలో మైనర్లు 2 వీలర్లు మీద చాలా తరచుగా కనబడుతున్నారు. ఒకవేళ మైనర్ గనక 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి గనక మాకు పట్టుబడితే 25,000 రూపాయల పెనాల్టీతో పాటు దాని యొక్క ఆర్సీ సస్పెండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పిల్లలకు ఆ వెహికల్ ఇవ్వకూడదని మేము అందరికి విజ్ఞప్తి చేస్తాం. ఈ ఆర్మూర్ డివిజన్ లో మేము తరచుగా ప్రతిరోజు మేము చెకింగ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మైనర్ గనక పట్టుబడితే మాత్రం ఐస్ పర్ ఎంబీ యాక్ట్ ప్రకారం శిక్షలు పడతాయండి. అలాగే ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత లైసెన్స్ తీసుకొని హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్ కంపల్సరీ నడపాలని మేము కోరుకుంటాం. ఒకవేళ వితౌట్ హెల్మెట్ కనుక దొరికినా కూడా మేము వారికి ఫైన్ వేయడం పడుతుంది. మైనర్లు మాత్రం కఠిన శిక్షణ ఉంటుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లలకు వెహికల్ ఇవ్వకండి. ఈ రోడ్డు భద్రత విషయంలో మేము ప్రజలకు తరచుగా మేము వాళ్ళకి అవగాహన చేయడం జరుగుతుంది. కాబట్టి రోడ్డు భద్రత విషయంలో మాత్రం వారి యొక్క రూల్స్ పాటించాలని మేము కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ BLAలు సూపర్వైజర్ల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కట్పల్లి నాగేష్ రెడ్డి, జిల్లా నూడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి BLA సూపర్వైజర్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో సర్పంచ్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం అత్యధిక విజయాలు, ఓట్లతో జిల్లాలో ముందంజలో నిలిచినట్లే SIR ఓటర్ ఎన్రోల్మెంట్ లో కూడా అత్యధిక శాతం నమోదు చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఇంకా సుమారు 29,000 ఓట్లు ఆన్లైన్ నమోదు పెండింగ్ లో ఉందని, రానున్న వారం రోజుల్లో లక్ష్యంగా పెట్టుకొని ప్రతి బూత్ లో నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు తలెత్తిన లక్ష్య సాధనకు ఇబ్బంది లేకుండా ముందుగానే అధిక శాతం నమోదు పూర్తి చేసేలా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి రఘు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, వెల్మల్ గోపి, మండల అధ్యక్షుడు నాగరాజ్, వెంకటేష్, వినోద్, బాపురావు, దయాకర్ రావు, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దాంట్లో కూడా మనము అత్యధిక పర్సెంటేజ్ సాధించే విధంగా అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇంకొక వారం రోజులు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ లో మాక్సిమం పర్సెంటేజ్ రీచ్ అయితే
తర్వాత వాళ్ళకు ఒక 3-4 రోజులు లాస్ట్ సర్వర్ కానీ ఇంకేదన్నా డౌన్ ఉన్నా కానీ మనకేం ఇబ్బంది లేకుండా హైయెస్ట్ పర్సెంటేజ్ రీచ్ అయ్యే విధంగా అందరం కూడా కష్టపడదాం. ముఖ్యంగా కౌన్సిలర్గా గెలిచినా కానీ పోటీ చేసిన అభ్యర్థులు మీ పిఎల్ఏలతో టచ్లో ఉండి వాటిలో బూత్లకు కలిపి ఒక సూపర్వైజర్ని పెట్టినాం. ఎక్కడైతే కొంత తక్కువ జరిగిందో అక్కడ వర్క్ని డివైడ్ చేసి అక్కడ కూడా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే విధంగా అందరం కూడా కష్టపడి మీకు ఎక్కడ సమస్య ఉన్నా సరే తప్పకుండా మాకు కానీ వెంకటరామన్న ఇన్ఛార్జిగా ఉన్నారు మనకి. అదే స్ఫూర్తితో కూడా ఈ రోజు యొక్క సర్ ప్రోగ్రామ్ ఏదో సీఎం గారు సీరియస్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ పర్సెంట్ తగ్గదు, ఎందుకంటే ఈ పర్సెంట్ తగ్గితే మన ఓటు బ్యాంక్ తగ్గుతుంది కాబట్టి మనం అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి వాళ్ళు సీరియస్ చెప్తున్నారు. కాబట్టి మరి దాంట్లో బాగానే మేము 6 గంటలకు సుమారు 5:30 పావు నేను 5 గంటలు వేస్తాను. నేను 4 గంటలు లేచి వాయికి వేస్తా, 6 గంటలకు వినయ్ రెడ్డికి ఫోన్ చేస్తాను. ఆకి అయిపోయి నా ఫోన్ కన్నా లేస్తుంటాడు. మరి ఎంత నీ యొక్క నాకు రిజల్ట్ చెప్పండి, దాంతో సునీల్ చేస్తాను. ఈ విధంగా అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఇప్పటికు జిల్లా మొత్తంలో మనకు వచ్చింది 66.69% వచ్చింది జిల్లాలో. మరి దాంట్లో నంబర్ 1గా మొన్నటి వరకు ఉండే మన ఆర్మూర్ మండలం. మరి నంబర్ 1 బాల్కొండ వచ్చింది 78.50 వచ్చింది. మరి సెకండ్ బాన్సోడ్ వచ్చింది 77.19 వచ్చింది. మరి దాంట్లో మనం 3వ ర్యాంకులు ఉన్నాం. కానీ మండలాలు తీస్తే జిల్లా నంబర్ 1 మనమే ఉన్నాం. కానీ ఆర్మూర్ వచ్చింది కాబట్టి, పట్టణం వచ్చింది కాబట్టి మరి ఈ విధంగా మనము 76.76 వచ్చింది. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఆర్మూర్ డివిజన్కు చెందిన విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని, జనరల్ ట్రాన్స్ఫర్లను తక్షణమే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అన్ని క్యాడర్లలో రెగ్యులర్ ప్రమోషన్లు కల్పించాలని, ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, టీజీఆర్పీడీఎల్లో పునర్వ్యవస్థీకరణ అనంతరం అవసరమైన నియామకాలు చేపట్టాలని, ఈపీఎఫ్ విధానంలో ఉన్న ఉద్యోగులను జీపీఎఫ్ విధానంలోకి మార్చాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎస్పీఈజేఏసీ ఆర్మూర్ డివిజన్ చైర్మన్ నరేందర్ నాయక్, కన్వీనర్ శ్రీనివాస్, 1104 యూనియన్ అధ్యక్షుడు సంజీవ్, 327 యూనియన్ అధ్యక్షుడు ప్రభాకర్, ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రతినిధి మనీషా, 1104 వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రదీప్ గౌడ్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, సంతోష్, మైనార్టీ అసోసియేషన్ కార్యదర్శి అష్రఫ్, ఎస్టీ అసోసియేషన్ కార్యదర్శి రవిసింగ్ రవితో పాటు వివిధ యూనియన్లు, అసోసియేషన్ల నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘు, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో పడగల్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ మన గ్రామ భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో యువత గంజాయి, మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారని, అదేవిధంగా గంజాయి మత్తులో సొంత కుటుంబ సభ్యులను, ఇతరులను హింసించే దశకు చేరుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారని, వారి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని తెలియజేశారు. ఎవరైనా బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని తెలిపితే ఓటీపీ అడిగితే చెప్పవద్దని, ఏదైనా సమస్య ఉంటే బ్యాంకుకు వెళ్లి చూసుకుంటామని తెలపాలని అన్నారు. స్మార్ట్ ఫోన్లలో ఏవైనా ఏపీకే ఫైల్స్ వస్తే వాటిని టచ్ చేయొద్దని తెలిపారు. ఒకవేళ టచ్ చేస్తే ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి డేటా మొత్తం హ్యాక్ అయ్యి బ్యాంకులో ఉన్న డబ్బంతా పోతుందని సూచించారు. ఇంకా వేరే వాటికి ఏమైనా డబ్బులు ఇస్తారు కదా, మీ పేరెంట్స్ ఏదో కొనుక్కోమని ఇస్తారు, ఎన్నో కొనిస్తారు, అవి ఉంచుకొని అన్న మీ ఫాదర్కి ఫాదర్స్ డే రోజు హెల్మెట్ని గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సేవిస్తాము, తీసుకుంటాము, అప్పుడు మన బ్రెయిన్ అనేది ప్రాపర్గా పనిచేయదు. మనము మెల్లగా పోతున్నామా, స్పీడ్ పోతున్నామా, లెఫ్ట్ పోతున్నామా, రైట్ పోతున్నామా, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నాము అనేది అప్పుడు మన కంట్రోల్లో మనం ఉండము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగి నడపద్దు. మీరు చెప్పండి మీ పేరెంట్స్కి, తాగి నడపద్దని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఫంక్షన్ ఉంది, ఖచ్చితంగా తాగాలంటే తాగి అక్కడనే పడుకోమని చెప్పండి. ఓకేనా? ఎక్కడైతే ఉంటుందో ఫంక్షన్ అక్కడనే పడుకోమని చెప్పండి. ఎట్టి పరిస్థితులు లేచి మార్నింగ్ లేచి రమ్మని చెప్పాలి. ఓకేనా? తాగి బండి నడపద్దని చెప్పండి. తాగి నడిపితే ఏముంది అని అంటే 10,000 జరిమానా ఉంది, మరియు 6 months జైలు శిక్ష. ఏం చేస్తాం, బండి సీజ్ చేయము. రీల్స్ వస్తుంది, హైకోర్టు చెప్పింది తాగినోని తీసుకోవద్దు. తాగినోని బండి తీసుకుంటే కడుపు నొప్పి లేస్తే తాగినోనికి ఏముండదు, విచక్షణ ఉండదు, కాన్షియస్నెస్ ఉండదు. ఆయన కింద పడుతుందో తెలియదు, బావిలో పడుతుందో తెలియదు. ఒక అడ్వకేట్ గారు సండే రోజు ఒక 15 నిమిషాలు నాతో ఆర్గ్యుమెంట్, బండి ఏంటి సార్, హైకోర్టు చెప్పింది, కోర్టు చెప్పినా, సుప్రీం కోర్టు చెప్పినా దానికి కొన్ని మాకు గైడ్ లైన్స్ ఉంటాయి. వాట్సాప్
ఇన్స్టాగ్రామ్ బిఎన్ఎస్ కాదు, బిఎన్ఎస్ఎస్ కాదు, చట్టం కాదు అసలు వాట్సాప్. దీంట్లో ఎవరో మెసేజ్ పెడతాడు అరగక, దీంట్లో రీల్స్ చేసి మేము చట్టం తీసుకోం. మాకు చెప్పాలంటే, హైకోర్టు చెప్పాలంటే ఒక ప్రొసీడింగ్ మీరు డిఓ గారు కలెక్టర్ గారు చెప్తారా ఏంటారా సార్, ఊర్లో ఎవరో వచ్చి వాట్సాప్ చేసింటారు. ఈ పరిస్థితి అట్లే మనం బతుకులన్నీ ఎట్లయిపోయినాయి, వాట్సాప్ బతుకులైపోయినాయి. దాంట్లో చూస్తారు మాకు చెప్తా సత్తా. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ బొదరె నాగమణి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఆర్మూర్ నుండి భీమ్గల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో చైర్పర్సన్ బొదరె నాగమణితో పాటు ఆమె భర్త స్వామి, కుమారుడు, కుమార్తె కూడా కారులో ఉన్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో వారంతా స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీసి చికిత్స కోసం తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమ్గల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నరసయ్య మాట్లాడారు. గత ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భీమ్గల్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. 3 నెలల్లో 70% పూర్తయిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, 70% పూర్తయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొస్తామని, మూసివేసిన బస్సు డిపోను తిరిగి ప్రారంభిస్తామని, మిగిలిన సిసి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ హామీలను విస్మరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేపడుతున్న నిరాహార దీక్షకు సంఘీభావంగా బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే కార్యక్రమంలో భీమ్గల్ వీడీసీలు, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అలాగే మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. 14 నాడు చెప్పిండు, జూలై 14 నిన్న ఇవ్వలేటితోటి 5 నెలలు పూర్తవుతుంది. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చింది 3 నెలలు మాత్రమే, మరి 5 నెలలు పూర్తవుతుంది. ఈ 5 నెలలు పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు రేపు ఒకరోజు నిరాహార దీక్షలో నీళ్లు ముట్టుకోకుండా 10 గంటల నుండి 5 గంటల దాకా వారు నిరాహార దీక్ష ప్రారంభిస్తా ఉన్నారు, రేపు చేపట్టబోతున్నారు. మరి ఆ కార్యక్రమానికి ప్రజల పక్షాన నిలబడి ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం పనిచేస్తా ఉన్నారు. మరి ప్రజల కోసం ఎల్లప్పుడూ వారు ముందుంటా ఉన్నారు. మరి ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, నిరుపేదలు ఉన్న ప్రాంతం, ఎస్టీలు ఉన్న ప్రాంతం, పాత తాలూకా. మరి ఈ భీమ్గల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి ఖచ్చితంగా కావాలి కాబట్టి మరి ఆ 100 పడకల ఆసుపత్రి కోసం, ఈ బస్ డిపో తెరిపించడం కోసం, మార్కెట్ కమిటీ ప్రారంభించడం కోసం, వేయబడిన రోడ్లు పూర్తి చేయడం కోసం మీరు ఇచ్చిన మాట తప్పిరు కాబట్టి రేపు వారు నిరాహార దీక్ష కూర్చుంటూ ఉన్నారు. కాబట్టి ఈ భీమ్గల్ పట్టణ ప్రజలను, భీమ్గల్ రూరల్ గ్రామాల ప్రజలను నేను కోరుతా ఉన్నా, వీడీసీలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, వ్యాపార సంఘాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు ప్రశాంత్ రెడ్డి గారికి పూర్తి సంఘీభావం ప్రకటించి రేపు భీమ్గల్ పట్టణానికి తరలి రావాలని మీ అందరి పక్షాన నేను మీ అందరికి, పట్టణ ప్రజలకు మరియు గ్రామాల ప్రజలకు నేను కోరుతా ఉన్నా. మీరు ఖచ్చితంగా రేపు వచ్చి ప్రశాంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసము, మన పట్టణ ప్రజల కోసము, రూరల్ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. మరి వారికి మీరు మంచి సంఘీభావం తెలపాలా, వారికి ముందు మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా మీరు మాకు మద్దతు ప్రకటించాలా, ప్రశాంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించాలని కోరుతూ నేను ముగిస్తా ఉన్నా. బాల్కొండ మండలం కిషన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, సీనియర్ సభ్యులు కిషన్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. మానక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. మండలంలోని కంటితో బాధపడే ప్రతి వ్యక్తి మా సేవల్ని వినియోగించుకొని ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలా కంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాలని పంపిణీ చేస్తున్నాము. కాబట్టి మా సేవల్ని మండలంలోని ప్రజలందరూ, కంటితో బాధపడే వ్యక్తులందరూ వినియోగించుకొని స్వస్థత పొందాల్సిందిగా విజ్ఞప్తి. మెండోరా మండలం పోచంపాడ్ సమీపంలోని భీమన్న మర్రి చెట్టు వద్ద ఉన్న విగ్రహాలు అగ్నికి పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటన ఎప్పుడు ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న వెంటనే మెండోరా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుహాసిని సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై వివరాలు సేకరిస్తూ స్థానికులను విచారిస్తున్నారు. విగ్రహాలకు నిప్పు ఎలా అంటుకుంది, ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాల్కొండలో ఎస్ఐఆర్ ఓటర్ల నుండి ఫారాల సేకరణ కొనసాగుతుంది. మండల కేంద్రంలోని 11 పోలీస్ స్టేషన్లకు చెందిన BLOలు ఓటర్ల నుండి ఫారాలు సేకరిస్తున్నారు. మంగళవారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గాండ్ల రాజేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సయ్యద్ మజర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో అత్యంత క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఛాంపియన్షిప్తో సత్తా చాటి విజేతలుగా నిలిచిన బాల్కొండ మండలం మైనార్టీ గురుకుల మరియు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు క్రీడలలో రాణించడం ద్వారా బాల్కొండ మండలానికి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కి మహాత్మా జ్యోతిబా పూలే బాల్కొండ పాఠశాలకు మంచి పేరు తేవటమే కాకుండా వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. వీరికి క్రీడా కౌశలాలను నేర్పిన వ్యాయామ ఉపాధ్యాయులు సుజాత మరియు సౌజన్య, MJP వ్యాయామ ఉపాధ్యాయురాలు స్వర్ణలత, ఈ వ్యాయామ ఉపాధ్యాయులను తీర్చిదిద్దిన మండల క్రీడల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, MJP ప్రిన్సిపల్ హైమావతి, వైస్ ప్రిన్సిపల్ జ్యోతి, మైనార్టీ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ చందన, PRTU మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా ఎస్ఐఆర్ ఫారాల నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతిరోజు 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఫారాలు నింపించే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. స్థానికంగా చదువుకున్న యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు ఎస్ఐఆర్ ఫారాలు నింపడంలో సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సులభంగా సేవలు అందేలా మర్కజ్ కమిటీ చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మజరుద్దీన్, ఉపాధ్యక్షుడు సయ్యద్ రియాజ్, కార్యదర్శి మెహమ్మద్ అక్బర్, సంయుక్త కార్యదర్శి షేక్ ఆరిఫ్ మహమ్మద్, కాజంచి ఇమ్రాన్ ఖాన్తో పాటు స్థానిక యువకులు పాల్గొని సేవలు అందించారు. आपका वोटर ID कार्ड आ जाएगा 31 के बाद जो है जुलाई के बाद। अगर नहीं आने की सूरत में फिर भी और अप्लाई करने का एक मौका दे रहे हैं वो लोग। जितने भी लोग अगर करा लिए इस वाले जो है सो ऑनलाइन करा लीजिए, अगर नहीं कराए हैं तो फॉर्म फिलअप करा के जो तो करा लिए, क्योंकि मरकज कमेटी इतना अच्छा मौका दे रही है बालकोंडे अवामुन्नास के साथ, तो उसका फायदा उठाइए। जो है सो हमारे कमेटी के भी अरकान पूरे बैठे हुए रह रहे हैं, और जो है सो हम ये जितने भी बच्चे हमारे को हेल्प कर रहे हैं हम उनका तहे दिल से शुक्रिया अदा करते हैं। और ये पूरा कंप्लीट होने के बाद हम उनको हमारी जानिब से शालपोशी भी करेंगे। हम जो बच्चे जितने भी एजुकेशन पर्सन है बेचारे एक आवाज़ पे जो है सो लब्बैक बोलकर आके जो है सो काम खाने में जो काम कर रहे हैं हम उनका शुक्रिया अदा करते हैं। యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ యాష్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ మెండోరా మండలం పోచంపాడ్ జెన్కో కార్యాలయంలో ఉద్యోగుల ఆందోళన మంగళవారం 19వ రోజుకు చేరుకుంది. TGP JAC నాయకులు సతీష్, MD రఫీక్, దేవరాజ్, M ప్రవీణ్, చంద్రశేఖర్, నరేష్, రుతిమ, రాంబాబు, స్వాతి, AB శ్రీనివాస్ తదితరుల నాయకత్వంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జెన్కో ఉద్యోగులకు మద్దతుగా ట్రాన్స్కో, డిస్కామ్ ఉద్యోగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల పరిరక్షణ కోసం టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎక్కడా కూడా త్రాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా త్రాగునీటిని వృధా చేస్తే జరిమానాలు విధించాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆర్మూర్లో కాంగ్రెస్ BLAలు సూపర్వైజర్ల సమన్వయ సమావేశం. పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, జిల్లా నుడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్. PRC అమలుతో సహా పలు డిమాండ్ల సాధన కోసం ఆర్మూర్లో విద్యుత్ ఉద్యోగుల నల్ల బ్యాడ్జీలతో నిరసన. వేల్పూర్ మండలం పడగల్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన భద్రత మన బాధ్యతపై అవగాహన కల్పించిన నిజామాబాద్ ట్రాఫిక్ ACP మస్తాన్ అలీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.